ఒక స్మాల్ ఇన్సిడెంట్. పెళ్ళయ్యి ఇన్నేళ్ళైన తర్వాత కూడా మా వారు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అందుకే నాకు కోపం వచ్చి నా వాల్యూ ఏమిటో తెలియాలని ఒక వారం రోజులు మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉండి వద్దామని వెళ్ళాను. వాళ్ళు వెళ్ళంగానే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, నన్ను ప్రేమగా చూసుకున్నారు. మరుసటి రోజు నిద్ర లేయంగానే వాళ్ళ ఇంట్లో బెడ్షీటు పర్ఫెక్ట్గా మరియాలంట, వెజిటబుల్స్ కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేయాలంట. క్లీన్ చేసింది, తుడిచింది, రుద్దింది. ఒకే ఒక అంటిపండు నేను తిన్నదానికి దాని తోలు తీసుకెళ్ళి 1 కిలోమీటరు నడిచెళ్ళి డస్ట్బిన్లో వేయాలంట. గట్టిగా కూడా మాట్లాడకూడదంట వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఇల్లు మెయింటైన్ చేస్తా అన్నారా, మ్యూజియం మెయింటైన్ చేస్తా అన్నారా అర్థం కాలేదు. మా ఇంట్లో మా వారు నేను ఏం వంట చేసినా తింటారు, నేను ఎలా ఉన్నా ఏమన్నారు. కానీ ఎప్పుడూ ప్రేమతో ఏదో 2 మాటలు నన్ను తిడుతూ ఉంటారు అంతే. పాపము మా వారు 2 రోజులు నేను లేకపోతే కష్టపడుతూ ఉంటారు. ఏం వంట చేసుకున్నారు, ఏం తిన్నారు పాపము. వెంటనే నేను బస్సు ఎక్కి మా ఊరికి వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళిపోవాలా. టాటా బాయ్, సీ యూ.